జై శ్రీమన్నారాయణ. మనం ఈ రోజు నుంచి ధర్మపదం పంచమ భాగాన్ని వింటాం. ఈ పంచమ భాగంలో మొదటిగా స్త్రీ పర్వం మహాభారతంలో వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ధర్మాలు కోకొలలుగా కనిపిస్తాయి. అంతా హైందవ సంస్కృతి, హైందవ ధర్మాలు అంటే ఇండియన్ ఫిలాసఫీ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. వేదాలలోన ఇంకా మన హైందవ ఉపనిషత్తుల్లోన అంటే వేదాల్లోన ఉపనిషత్తుల్లోన ఉన్న ధర్మాలు మనకు ఎక్కువగా వినిపిస్తారు ఇక్కడ వ్యాసుల వారు. చూద్దాం. ఈ కురుక్షేత్రానంతర అంటే కురుక్షేత్ర యుద్ధానంతరం వచ్చే మహాభారతంలో స్త్రీ పర్వంలో మనం ధర్మాలు చూస్తున్నాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, వైశంపాయన మహాశయ, కురురాజు ధృతరాష్ట్రునికి 100 మంది బిడ్డలు, ఒక కూతురు. 100 మంది కూడా యుద్ధంలో చనిపోయారు. కూతురు భర్త సైంధవుడు కూడా యుద్ధంలో చనిపోయాడు. మరి ఆ ధృతరాష్ట్ర మహారాజు అతని భార్య ఎక్కడ ఉంటున్నారు? వారిని ఎవరు చేరదీశారు? ఆ విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పవా అని అడిగాడు. అవును మహారాజా, అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడితో. సంజయ, ఇంక నేనేమని చెప్పను? నా 100 మంది కుమారులు యుద్ధంలో మరణించారు. నా అల్లుడు కూడా మరణించాడు. నేను నా భార్య ఇంక ఎలా జీవించాలి? మేము ఎవరిని పంచన చేరాలి? మాకు ఏమీ తోచకున్నది అంటూ విలపిస్తున్నాడు ఆ గుడ్డిరాజు. సంజయ, ఇంక నేను ఎవరిని నిందించినా ఏం ప్రయోజనం ఉన్నది? ఇందులో నా దోషం ఉన్నది కదా. నా తమ్ముని కుమారులు సగరాజ్యము సగభాగం ఇమ్మని అడిగితే ఇవ్వడానికి నాకు కూడా ఇష్టం లేకపోయింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే సంధికి వచ్చాడు. నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయాను. ఆనాడు మాయాద్యూతంలో ఒప్పందం ప్రకారము 13 ఏళ్ల తర్వాత పాండవులకు వారి రాజ్యం ఇవ్వవలసి ఉన్నది. కానీ నా కుమారుడు వద్దనగా నేను అతని మాట కాదనలేకపోయాను. అవ్యాజ్యమైన ప్రేమ నన్ను నా కుటుంబాన్ని మృంగివేసింది. వారికి వారి రాజ్యం ఇవ్వమని నా భార్య, నా తండ్రి భీష్ముడు, నారదాదిగా గల మునిజనము అందరూ చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కనీసం వారికి 5 గ్రామాలు ఇవ్వడానికి కూడా నేను నా కొడుకు ఇష్టపడలేదు. ఇంకా మాకు ఇట్టి గతి రాక ఏమవుతుందిలే, నాకు జరగవలసిన శాస్త్రీయే ఇది అని అంటున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అంతేకాదు సంజయ, నేను ఏలుతున్నటువంటి ఈ సామ్రాజ్యము నాది కాదు, నా తమ్ముడు పాండురాజుది. అతని ప్రేమ వాత్సల్యంతో నేను ఈ సింహాసనంపై కూర్చున్నాను. ఇన్ని నాళ్ళు ఈ సింహాసనంపై కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేశాను. నా తమ్ముడు దేవల నేను ఎంతో ధనాన్ని సంపాదించాను. ఎన్నో యజ్ఞయాగాలు నా భార్యతో కలిసి కూర్చుని చేశాను. దీనికి కారణం అంతా పాండురాజే, అతని ప్రేమయే. నేను నేడు ఇంత ముద్ద అన్నం కోసము నా భార్యతో కలిసి ఎవరి పంచునో కూర్చుని అడుక్కోవలసి వచ్చింది. దీనికి కారణము నేనే. నా 100 మంది కుమారులు, నా మనుమలు అందరూ కూడా యుద్ధంలో మరణించడానికి కూడా కారణము నా యొక్క తప్పుడు నిర్ణయము, నా జ్యేష్ఠ కుమారుడి తప్పుడు నిర్ణయమే సంజయ. మహారాజునైన నేను ధర్మ నిర్ణయం చేయలేకపోయాను. ఆ పాపము నాకు చుట్టుకున్నది. అందుకే నేను ఇంతటి నరకయాతన పడుతూ ఉన్నాను. అవ్యాజ్యమైన నా పుత్ర ప్రేమకు నేను ధర్మాన్ని బలి చేశాను. అందుకే కోపించిన ఆ ధర్మము నాకు ఈనాడు ఈ గతి పట్టించింది. ఇందుకు నేను వహించిన ఫలితం ఏముండును? ధర్మము నాకు ఇచ్చినటువంటి ఈ నీచ స్థితి, నీచ బతుకు నేను బతకవలసి ఉన్నది. నేను కాదనలేను. ధర్మముదే పై చేయి కదా. అలా అనగా సంజయుడు చెప్తున్నాడు, మహారాజా ధృతరాష్ట్ర మహారాజా, ఇంకా వగచిన ఫలితం ఏమున్నది? ఇప్పుడు మనం చేయవలసిన పని మృతవీరులకు ఉత్తరకాండలు చేయుట, ఉత్తర కర్మలు మనం చేయవలసి ఉన్నది. దానికి మనము ముందుకు పోవాలి కదా అని అన్నాడు. అవును సంజయ, పాండవులు వారి వీరుల అందరికీ ఉత్తర కర్మలు, ఉత్తర క్రియలు చేస్తారు.
నా కొడుకులకు నా మనుమలకు ఉత్తర క్రియలు చేయడం ఎట్లా, ఎవరు చేస్తారు అంటూ వాపోయాడు. మహారాజా, దుఃఖించకండి. మనము మన మహామంత్రి విదురుల వారితో సంప్రదించి ఈ కార్యం ఎలా చేయాలో అలా చేయించుదాం అని అన్నాడు సంజయుడు. ఇలా ఏడుస్తూ ఏడుస్తూ ధృతరాష్ట్ర మహారాజు మూర్ఛపోయాడు. ఈలోగా అతని తమ్ముడు విదురుడు వచ్చాడు. విదురుడు అతని ముఖం పైన నీళ్లు చల్లి లేపి మూర్ఛ నుంచి తేరుకొనిచ్చినాక మాట్లాడుతున్నాడు. వైశంపాయన మహాశయ, విదురుల వారు ధర్మాత్ములు, ధర్మంగా మాట్లాడుతారు. ఇంతకుముందు విన్నాను, ఇంకా కూడా అతడు ఆడే ధర్మవాక్యాలు వినాలని నాకు కోరిక ఉన్నది, వినిపించండి అని కోరాడు జనమేజయ మహారాజు వైశంపాయనుని. అవును మహారాజా, విదురుల వారు తన అన్నను మోర్చంచి లేపి మాట్లాడుతున్నాడు. మహారాజా, చావు పుట్టులు అనేవి మానవులకు సృష్టి ధర్మము. దాని గురించి విలపించి నేను కానీ నీవు కానీ ఏమైనా చేయగలమా? ఇది ప్రకృతి సిద్ధంగా ప్రతి జీవికి వచ్చే కర్మయే కదా. యమధర్మరాజు తరతమ భేదము లేదు, తనవారు అని పరులని కూడా గుర్తించరు. ఆయన ధర్మంగా జీవులను బ్రహ్మరాశి రాత ప్రకారము శిక్షిస్తూ ఉంటాడు. అతడు నిష్పక్ష ధర్మమూర్తి. బ్రహ్మరాశి రథ ప్రకారము జీవుల ప్రాణాలను తీసుకుని పోయే ఆ యమధర్మరాజు ఈ జీవుడు ధర్మమూర్తియా అధర్మమూర్తియా, మహావీరుడ బలహీనుడ, రాజా బంట రాణియ లేక సేవకుల అని కూడా గుర్తించడు. బ్రహ్మరాతయే అతనికి విధి. విధి వ్రాతపై ఆ యమధర్మరాజు ధర్మంగా ప్రవర్తిస్తాడు. ఎటువంటి పక్షపాతము చూపడు. విధివ్రాత ప్రకారము ఆ జీవికి జీవనకాలం పూర్తయిన తర్వాత వెంటనే వారిని తీసుకొని పోతూ ఉంటాడు ఆ యమధర్మరాజు. అది సృష్టి ధర్మము, ప్రకృతి ధర్మము, యమధర్మరాజు యొక్క ధర్మము. ఇలా జరగడానికి కారణము బ్రహ్మరాత. ఆ బ్రహ్మరాత కూడా ఎలా ఉంటుందంటే మహారాజా, ఆ జీవుడు యొక్క గత జన్మ ఫలితములు, అతడు చేసిన పాపపుణ్యములు, ఈ జన్మలో అతడు చేసిన పాపపుణ్యములు అన్నీ లెక్కించబడి ఆ జీవుడు భూమిపైన ఎన్నాళ్ళు జీవించి ఉండాలో అది నిర్ణయిస్తూ బ్రహ్మదేవుడు లిఖిస్తాడు. ఆ లిఖించిన జీవితానికి అనుగుణంగా యమధర్మరాజు ప్రవర్తిస్తూ ఉంటాడు. మహారాజా, ఇదే విషయాన్ని నీవు ఇంతకుముందు మైత్రేయ, మార్కండేయ, వ్యాస మునీంద్రుల నుంచి కూడా విన్నావు కదా. ఇది అంతా బ్రహ్మదేవుని రాత. దాని ప్రకారమే యమధర్మరాజు జీవుల ప్రాణాలను వారి ఆయువు తీరిన తరువాత తీసుకుపోతూ ఉంటాడు. గనుక మహారాజా, నీకు ఎందుకు ఈ విపరీత దుఃఖము దైన్యము అవసరము లేదు. ఈ మోహాన్ని విడనాడు. విధిరాతను అనుసరించి నీ కుమారులకు మనుమలకు ఆయువు తీరింది గనుక వారు యుద్ధంకు వెళ్ళకపోయినా కూడా జీవిస్తారా? జీవించలేరు. కనుక ఈ యుద్ధము ఒక పణంగా ఉపయోగపడిందే కానీ వేరేగా కాదు. మహాయుద్ధములో ప్రాణాలు విడిచిన నీ కుమారులు మనుమలు నాకలోకము వెళ్ళి సుఖంగా ఉన్నారు. ఎందుకు వారి గురించి ఆలోచిస్తావు? ఇంకా నీ సంతానము పౌత్రులు అంతా కూడా యుద్ధములో మరణించారు. వారికి వీర స్వర్గం వచ్చింది గనుక వారు నాకలోకంలో చేరి సుఖాలు అనుభవిస్తారు. వారి కోసమై నువ్వు ఆలోచన చేయకు, విలపించకు, ఈ మోహాన్ని వీడు. ఇది అంతా ప్రకృతిలో జరగవలసినటువంటి చర్యే కదా. ఇంకా జరగవలసిన చర్య ఏమున్నదో దాని గురించి ఆలోచన చేయుడి అని తమ్ముడు మహామంత్రి అయినటువంటి విదురుల వారు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. జై శ్రీమన్నారాయణ.